ముందుగా వేదికను అలంకరించిన నా తోటి ఉపాధ్యాయుని మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ, మీరు ఇంకా నాకు చిన్నారులే, మీకు మీ పిల్లలకు ఆశీర్వాదాలు తెలియజేస్తూ, నేను మాట్లాడడానికి నాకు చిన్న 2 కన్వీనియన్స్ కావాలి. ఒకటి, కూలర్స్ బంద్ చేయండి ఎందుకంటే డిస్టర్బ్ అవుతుంది. ఓకేనా? కాసేపు ఇబ్బందిని ఓర్చుకుందామా? నాకు ఈరోజు చాలా గర్వం. నాకంటే ఎత్తుగా ఎదిగారు, ఎస్, అందులో డౌట్ లేదు. ఒక కార్యక్రమం ఆర్గనైజ్ చేసే శక్తి వచ్చింది మీకు. ఆర్గనైజ్ చేశారు, అందరు అటెండ్ అయ్యారు. కాబట్టి చాలా గర్వంగా ఉంది నాకు. అందుకు మీకు థ్యాంక్స్ కూడా తెలియజేస్తున్నాను. ఇక నన్ను మీ ముందు ఈరోజు మాట్లాడే అవకాశం, నాకు శక్తి ఉన్నది వచ్చింది అంటే మా అమ్మ నాన్నలు. బంద్ చేయండి, సెల్ ఫోన్ బంద్ చేసుకుందాం. మా అమ్మ నాన్నలు వాళ్ళు ఈ సందర్భంగా మనం స్మరించుకోవాలి. నేను మా అమ్మ యొక్క డిసిప్లిన్, కష్టపడడం, నన్ను చదివించడం, మా నాన్న యొక్క డిసిప్లిన్, చదివించడం. లేకుంటే నేను చదువుకోకపోతే నేను ఎక్కడో వ్యవసాయమో లేకుంటే ఇంకా ఏ పనులు చేసుకుంటుంటే మీకు నాకు ఈ అనుబంధం ఎక్కడిది ఏర్పడేది కాదు. కలెక్టర్ అయినా ఈ అనుబంధం ఉండదు, టీచర్కే ఉంటుంది. జిల్లా కలెక్టర్ 5 సంవత్సరాలు చేసిపోయినా ఏ సర్పంచ్కో ఎవరికో ఉంటుంది, కానీ ఒక్క టీచర్కే ఇంత అనుబంధం ఉంటుంది. ఆ అనుబంధాన్ని ఇచ్చిన నా తల్లిదండ్రులకు ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు తెలుసు నేను 1997 సంవత్సరంలో ఇక్కడికి వచ్చాను. నేను భూపతిపూర్ హై స్కూల్ నుంచి వచ్చినాను. నేను అపాయింట్మెంట్ నుంచి మొత్తం హై స్కూల్లోనే. నాకు జగిత్యాల మండలి ఇచ్చాడు. జగిత్యాల మండలి వచ్చిన తర్వాత గోపాలరావుపేట స్కూల్కు అప్పుడు ఈ కౌన్సిలింగ్ సిస్టమ్ లేదు మేడం, అది మాదే లాస్ట్. కౌన్సిలింగ్ సిస్టమ్ లేదు. జగిత్యాల వచ్చిన తర్వాత మా బంధువు ఒకళ్ళు జగిత్యాల మండలంలో మంచి పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారు. నన్ను కరీంనగర్ నుంచి అంటే అప్పుడు ట్రాన్స్ఫర్ కావాలంటే కూడా కష్టం. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ ఈజీ, గవర్నమెంట్ టీచర్స్ పద్ధతి ప్రకారం కౌన్సిలింగ్ సిస్టంలో ట్రాన్స్ఫర్స్ ఉంది అన్నిట్లలో. అప్పుడు అట్లా కాదు. నేను భూపతిపూర్ నుంచి అంటే మా సొంత రాయకల్ మండలి నుంచి జగిత్యాల రావాలంటే మా బంధువు జిల్లా లెవెల్ పలుకుబడి ఆయన తీసుకొచ్చారు ఎక్కడికి జగిత్యాల. జగిత్యాల వచ్చినాక కూడా ఏ విలేజ్ పోస్టింగ్ ఇవ్వాలంటే కూడా ఆయన ఏమన్నాడంటే దరూర్ ఇవ్వాలి, దరూర్లో ఖాళీ ఉంది, తనకు దరూర్లు ఇవ్వాలని పెట్టేసింది. అప్పుడు మండల్ ప్రెసిడెంట్ రాజిరెడ్డి గారు, జడ్పీటీసీ జితేందర్ రావు సాబ్, ఎంపీడీఓ వెంకటరాజం వీళ్ళు తలకిందులు అవుతున్నారు. ఎందుకంటే అది ఇంకో ఎమ్మెల్యే చెప్పిన దానికి అది వాళ్ళు అటు ఇవ్వాలి. అప్పుడు గోపాలరావుపేట ఉంది, ఇది ఉంది, ఎట్లా 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 అంటే వాళ్ళు ఆయనను ఏమీ అనలేక నా దగ్గరికి వచ్చి ఏమని, సార్ మీరు గోపాలరావుపేట వెళ్ళండి, కొంచెం మీ తనకు చెప్పండి అని. నాకేం తెలుసు, నాకు కూడా కొద్దిగా ఏముందంటే నేను హై స్కూల్ నుంచి వచ్చినా మళ్ళీ పెద్దబడిపోవాలి, కానీ గోపాలరావుపేట చిన్న పల్లెటూరు, అసలు ఆ ఊరు ఎవరికి వెళ్తలేదు తెలుసా. 97లో నేను ఇక్కడ అడిగితే ఎవరు అడిగినా గోపాలరావుపేట తెలియదు అనుకోండి, తిప్పనపేట ఉంటుంది అనుకోండి, కానీ గోపాలరావుపేట తెలియదు అనుకోండి. అదే ఈ ఊరికి